करो योग, रहो निरोग। थैंक यू। పోలీసుల భాష సంస్కారహీనంగా ఉందని, రాజకీయ నాయకులు చెప్పుచేతల్లోకి వెళ్లిపోయారని పోలీసు అధికారులే చెబుతున్న పరిస్థితి ఉందని వైసీపీ నేత కురసాల కన్నబాబు అన్నారు. సాయికృష్ణ లాకప్ డెత్పై కేసు విచారణ చేశారంటే చనిపోయినట్లే కదా అని ప్రశ్నించారు. ఈ విషయంపై సీఎం, హోంమంత్రి ఎందుకు స్పందించలేదో చెప్పాలన్నారు. జగన్ బాధిత కుటుంబం దగ్గరకు వెళ్లిన తెల్లారే ఎఫ్ఐఆర్ వేశారని, జగన్ ఆక్వా రైతులతో సమావేశమైతేనే ఫీడ్ రేటుపై ₹4 తగ్గించారని తెలిపారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని, తమ హయాంలో జగన్ రైతుల్ని అన్ని విధాలా ఆదుకున్నారని కాకినాడలో గుర్తు చేశారు కన్నబాబు. కూటమి వచ్చి 2 ఏళ్లై 3వ ఏడాదిలోకి వచ్చినా ఇంకా జగన్ను విమర్శిస్తూనే ఉండటం దారుణమని మండిపడ్డారు. ఎవరినైనా సరే మేము ఖచ్చితంగా ఎలా పనిచేస్తుందో అనేది దీనంతటికీ కారణం పోలీసుల్ని, వ్యవస్థని గుప్పిట్లో పెట్టుకుని ఆడుతున్న ఈ పద్ధతే, ఆ వ్యవహార శైలే ఇవాళ దీనికి కారణం. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించాల్సిందని మేము చెప్తున్నాం. ఇవాళ కేవలం ఈ సంఘటనలో ఒక యువకుడు మరణించడం, మరొక యువకుడు, దళిత యువకుడు ఆత్మహత్య చేసుకోవడం, 2 సంఘటనలు బయటకు వచ్చాయి. కానీ ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వందలాది మంది యువకుల్ని బాధితులుగా పోలీస్ స్టేషన్లో మార్చేస్తున్నారు. పోస్టింగుల కోసం ఎస్ఐల దగ్గర నుంచి, సిఐల దగ్గర నుంచి ఉన్నతాధికారుల వరకు రాజకీయ నాయకుల చెప్పు చేతల్లో ఉంటూ స్టేషన్లకి తీసుకెళ్ళి రాత్రింపవళ్ళు అక్కడే కూర్చోబెట్టి చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. బూతులు తిడుతున్నారు. చాలా మర్యాదస్తులని కూడా తీసుకెళ్ళి బూతులు తిట్టడం, వాడకూడని భాష వాడడం, పచ్చిగా ప్రవర్తిస్తున్నారు పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో అనేది ఈ సందర్భంగా మీకు చెప్తున్నా. చాలామంది సిఐలు, ఆ జిల్లా ఈ జిల్లా అని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐలు వాడుతున్న భాష కానీ, వాళ్ళు చేస్తున్న పద్ధతి కానీ చాలా సంస్కారహీనంగా ఉండటం. సూపర్ 6 హామీలను